నమస్తే. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే బహిరంగంగా వచ్చి బయటికి మాట్లాడే వాళ్ళ సంఖ్యగా తక్కువగా ఉన్నప్పటికీ అంతర్గతంగా అయితే చాలా వరకు లుకలుకలే మొదలుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. దీనికి సంబంధించి పర్టికులర్గా ఒక సామాజిక వర్గానికే ప్రాతినిధ్యం వహించే విధంగా అత్యధికంగా అవకాశాలు కల్పిస్తున్న ఒక రచ్చ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మొదలైంది. ఇప్పటికి మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో డిష్యూమ్ మాదిగా వర్సెస్ మాలగా అక్కడ ఒక యుద్ధం కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ సామాజిక సమతుల్యత పాటిస్తున్నామనే ఒక రూపంలో రేవంత్ రెడ్డి పలుమార్లు పలు వేదికల మీదుగా చెప్పినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మాత్రం మాదిగల నుంచి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదనే విషయాన్ని ఇటీవల కాలంలో బహిరంగంగానే మీడియా ముఖంగా మందకృష్ణ మాదిగా చెప్పిన పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా ఆయన మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకువెళ్తూ నేపథ్యం కనపడతా ఉన్నది. గతంలో రేవంత్ రెడ్డితో సైతం అనేక సార్లు భేటీ కావడం జరిగింది. కానీ ఇండైరెక్ట్ గా ఆయన బీజేపీ ప్రోద్బలంతోనే ముందుకు కొనసాగుతుందన్నది ఒక పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే బీజేపీకి ఆయన బహిరంగంగానే మోడీతో పాటుగా వేదిక పంచుకోవడం కావచ్చు, ఏకంగా ఆయన చేపట్టిన కార్యక్రమానికి మోడీ అక్కడికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రత్యేక హోదాలు రావడం కావచ్చు, పలుమార్లు ఆయన బీజేపీకి ఒక రకంగా సానుకూలుడిగా బీజేపీకి కొంత పాజిటివ్ వ్యక్తిగా కూడా మొదటి నుంచి ఆయన వివరణిస్తూనే కొంత రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంటి అని కనుక మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను 3 రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి దాంట్లో కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మీరు కనుక పరిశీలిస్తే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి వివేక్ తనయుడిగా వంశీని, ఆ తర్వాత ఇటీవల కాలంలో ఒక ఎన్నికలకు సంబంధించి నేపథ్యం ప్రకటించబడి షెడ్యూల్ విడుదలైపోయి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ అక్కడ కొంత విభేదించి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా కూడా ప్రకటించబడ్డ కడియం కావ్య సైతం కొంత మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అయితే కాదు బైండ్ల సామాజిక వర్గంగా, అంటే అదే ఎస్సీ సంబంధించిన బైండ్ల సామాజిక వర్గంగా తనకైతే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు నాగర్ కర్నూలు సీట్ సంబంధించిన అంశం కూడా ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ కూడా అక్కడ కూడా మాల సామాజిక వర్గానికే ప్రాతినిధ్యం. అంటే ఓవరాల్గా చూస్తే మాలలకే ప్రియారిటీ ఉంది. ఇక్కడ ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గం అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదా, మాకు అవకాశం లేని రకంగా పెద్ద ఎత్తున అంతర్గతంగా కొన్ని విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నప్పటికీ అది మాదిగయేతర 2 మాల 1 బైండ్ల. సో ఈ యొక్క సామాజిక వర్గాలు టికెట్ కేటాయించడం ఒకే ఎత్తు అయితే మరోవైపు టికెట్ కేటాయించిన దాంట్లో కూడా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా, తర్వాత ఎమ్మెల్సీగా, తర్వాత వివిధ సేవలు కొనసాగించినప్పటికీ రాజకీయ ఒక దురుద్దేశంతోనే తన కూతురికి టికెట్ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారనేది అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇటు కొన్ని మాదిగ సంఘాల మీద నుంచి కావచ్చు, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ చేసిన ఆరోపణ కూడా అదే. సో కేవలం కూతురు యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు కడియం శ్రీహరి వచ్చారనేది చాలా సుస్పష్టంగా మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే తన టికెట్ కేటాయించినప్పటికీ అది బీఆర్ఎస్ పార్టీ అయితే గెలవలేకపోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా కలహాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే డెఫినెట్గా ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాపాలన విషయంలో కొంత మెరుగ్గా ఉన్నాడు కాబట్టి అందుకే మేము వచ్చామని ఒక రకం కూడా కడియం శ్రీహరి చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఆయన బైండ్ల సామాజిక వర్గం, సో మాదిగా ఏతర సామాజిక వర్గం, సో తర్వాత వివేక్ వెంకటస్వామి విషయంలో కూడా ఇక్కడ ప్రకటించినటువంటి 3 స్థానాల్లో 2 స్థానాల విభేదాలు. ఒకటి కడియం శ్రీహరి వరంగల్ నుంచి కావచ్చు, కడియం కావ్యకి ప్రకటించిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలే కాకుండా ఏకంగా ఆ సామాజిక వర్గానికి టికెట్ కేటాయింపు విషయంలో కూడా కొంత వ్యతిరేకత కనబడుతున్న పరిస్థితి తెలంగాణ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మరోవైపు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ, సో ఒకే కుటుంబంలో 3 టికెట్లు అనే ఒక అంశం ఒకే ఎత్తు అయితే ఆయన కూడా మాల సామాజిక వర్గమే. గత కొన్ని రోజులుగా అక్కడ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ గతంలో వెంకటేష్ నేత, అంతకు మునుపు వివేక్ వెంకటస్వామి, అంతకు మునుపు కాకా, ఇట్లా పలుమార్లు కూడా ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఉంది. ఇక్కడ ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ కూడా మాదిగలు మోసపోతున్న నినాదంతో ఊట్ల వరప్రసాద్ అనే వ్యక్తి ఏకంగా ఒకే కుటుంబం నుంచి 3 టికెట్ల విషయంలో కావచ్చు, ఈ యొక్క మాల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఈ అంశాల్లో కావచ్చు, 2 అంశాల్లో కూడా ఆయన లేవనెత్తి ఏకంగా ఢిల్లీలో సైతం ఏఐసిసి కార్యాలయం ముందు కొంత వివేదించి కొన్ని నిరసన కార్యక్రమాలకు పిలిపించిన పరిస్థితి. సో ఈ రోజు నుంచి న్యాయ పోరాట దీక్ష కూడా తిరుగుతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనం నిత్యం చూస్తున్నాం. సో ఓవరాల్ సిచ్యువేషన్ కనుక గమనిస్తే ఇప్పుడున్నదల్లా ఒకే ఒక్క అవకాశం
అది కూడా కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోకపోతే డెఫినెట్గా మందకృష్ణ మాదిగ ఆరోపించిన విధంగానే రిఫ్లెక్ట్ అవుతుందా, మాదిగలంతా కాంగ్రెస్కి వ్యతిరేకం అవుతారన్న ఒక సిచ్యువేషన్ కూడా రేజ్ అయ్యేటువంటి పరిస్థితి అది త్వరలో లేకపోలేదని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే డెఫినెట్గా ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో కొంత వర్గాలకు మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం దొరుకుతుంది. మరి ఈ రోజు ఇక్కడ అద్దంకి దయాకర్ మనం చూసినప్పటికీ ఈ ఫోటోలో కూడా అద్దంకి దయాకర్ కూడా అటు రాజ్యసభ ఇస్తామని చెప్పినప్పటికీ అవకాశం దొరకలేదు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పినప్పుడు దొరకలేదు. తర్వాత ఇటీవల కాలంలో పార్లమెంట్ టికెట్ వరంగల్ అని చెప్పినప్పటికీ కూడా అవకాశం దొరకలేదు, అవకాశం అక్కడ ఆయనకి ఇవ్వలేదు. సో ఇక్కడ ఆయన చూసినా కూడా ఆయన కూడా మాల సామాజిక వర్గమే. సో ఇప్పటికీ ఒకవైపు మాల సామాజిక వర్గానికి అత్యధిక ప్రియారిటీ ఇస్తున్నారు, మాదిగల్ని పక్కన పెట్టారని ఒక ఆరోపణ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే నేపథ్యంలో ఇదే కనుక ఆరోపణ కొనసాగితే రేపటి రోజున అద్దంకి దయాకర్ టికెట్ ఏమన్నా పదవి రావాలన్నా కూడా పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తినా కూడా మనం ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అత్యధికంగా మాల సామాజిక వర్గానికి ప్రియారిటీ ఇస్తున్నారు, మాదిగల మొత్తం కూడా వెనక్కి నెట్టేయబడ్డారు. ఈ మాదిగల ఓట్లు మీకు వద్దా అంటూ ఒక మాదిగ నేతగా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా మందకృష్ణ మాదిగ పలుమార్లు హెచ్చరిస్తున్నారు. మాదిగ సంఘాల ఆందోళన బాట పట్టాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క విషయాలు మనం కానీ పరిగణన తీసుకుంటే రేపటి రోజున మరొక మాదిగల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉద్యమం తీసుకొచ్చే అవకాశం అది మందకృష్ణ మాదిగ రూపంలో ఉండబోతున్న ఒక అంచనా కూడా మనం వేయొచ్చు. ఇక మరోవైపు ఇక్కడ కంటోన్మెంట్, సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలతో పాటు మరొక అసెంబ్లీ సెగ్మెంట్ ఇటీవల కాలంలో యాక్సిడెంట్లో మరణించిన కారణంగా లాస్ట్ జనహిత స్థానం కూడా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకు సంబంధించి పార్లమెంట్తో పాటుగా షెడ్యూల్ విడుదలైంది కాబట్టి సో మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి కూడా నామినేషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంత అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్ కొంత చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎవరిని ప్రకటించబోతోంది, బీజేపీలో ఉన్నటువంటి శ్రీ గణేష్ కాస్త కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వరుస క్రమాలు మనం చూస్తున్నాం. సో ఇదే నేపథ్యంలో ఇదే కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్లో కనుక ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే కొంత మనం అక్కడ మొబిలైజ్ చేయవచ్చు, కొంత ఈ యొక్క సెంటిమెంట్ని బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుందేమో ఒక అంచనాకి కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే కనుక పరిశీలన తీసుకుంటే ఒకవేళ శ్రీ గణేష్కి టికెట్ ఇచ్చి ఆయన గెలిపించడమో లేకపోతే ఆయన టికెట్ ఇవ్వడమే ధ్యేయంగా ఈరోజు ఆయన కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో శ్రీ గణేష్ యొక్క సామాజిక వర్గం మనం చూసుకున్నప్పుడు అది కూడా మాల సామాజిక వర్గమే. మరి అన్ని ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నిజానికి ఇప్పటికే 3 రిజర్వ్ కేటగిరీలు కూడా మాల సామాజిక వర్గం కేటాయించడం కావచ్చు, ఆ తర్వాత కంటోన్మెంట్ సైతం కూడా శ్రీ గణేష్కే కనుక ఆఫర్ చేస్తే మరొకటి టికెట్ కూడా మాలకి, అంటే పూర్తిగా మాదిగలకు ఈ యొక్క పార్లమెంట్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది, పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్న ఒక అంశం కూడా లేవనెత్తే అవకాశం అయితే ఉంది. అంతర్గతంగా ఇది ఒక నిప్పురాజుకుందని చెప్పాలి డెఫినెట్గా అంతర్గతంగా పార్టీలో కూడా. మరోవైపు కొంతమంది డిఫెండ్ చేస్తున్నప్పటికీ మందకృష్ణ మాటల్ని అక్కడ వాళ్ళు విభేదించి మందకృష్ణని తిప్పికొడుతున్నప్పటికీ, మందకృష్ణ యొక్క వ్యాఖ్యలు తిప్పికొడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతర్గతం కావచ్చు, కొంత ఇంటర్నల్ టాక్స్ ఈ విషయం మీద నడుస్తున్న పరిస్థితి చాలా సుస్పష్టంగా మనకు అర్థమవుతున్నది. అందులో భాగంగానే కంటోన్మెంట్ విషయానికి వస్తే కనుక శ్రీ గణేష్కి ఇవ్వాలా లేదంటే కొత్త పేరు దాన్ని తెరమీరికి తీసుకురావాలా, కొత్త పేరు ఎవరి విషయాన్ని కనుక పరిగణన తీసుకుంటే కనుక ఆ స్థానం నుంచి పిడమర్తి రవి టీఎస్జేఏసీ నాటి ఉద్యమ సమయంలో టీఎస్జేఏసీకి లీడ్ తీసుకొని అధ్యక్షుడిగా వహించినటువంటి వ్యక్తి ఆయన. ఉద్యమకారుడు, గతంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేసిన అనుభవం ఉన్నది, పొంగులేటి వర్గంలో చాలా కీలకంగా ఆయన కూడా పార్టీలో చేయడం జరిగింది. సో ఇవన్నీ ఈక్వేషన్స్ కనుక పరిగణన తీసుకుంటే కనుక ఒక కంటోన్మెంట్ స్థానం మాత్రం డెఫినెట్గా మాదిగలకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ మాదిగ అనే ఒక పదం ఎప్పుడైతే వాడాల్సి వస్తుందో ఈ నేపథ్యంలోనే అక్కడ లాస్యనైత కుటుంబానికి కానీ, అక్కడ శ్రీ గణేష్కి కానీ, ఆ తర్వాత గద్దర్ కూతురు కానీ వీళ్ళకి ఎవరికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. దాంట్లో కొత్త మేరు తెరమీరికి వస్తున్న నేపథ్యంలో అది పిడమర్తి రవైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ డెఫినెట్గా ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చ కూడా నడుస్తుందట. సో మొత్తం మీద మందకృష్ణ మాట్లాడిన మాటలు కూడా ఇటీవల కాలం మనకు పరిశీలిస్తే కనుక డెఫినెట్గా మాదిగలకి ద్రోహం చేయడం కోసం మాత్రమే కడియం, అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పటికీ కడియంని మెయిన్ ఫోకస్గా మందకృష్ణ మాదిగ మాటలు మనకు చాలా స్పష్టంగా అర్థమైనాయి. సో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా మాదిగలకు అన్యాయం చేస్తుందని చెప్తూనే దాంట్లో కడియం లాంటి వ్యక్తులు వచ్చి మా మాదిగలకి ఒక రకంగా తాటికొండ రాజాకి అక్కడ ఓడిపోవడం కోసమో టికెట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ టికెట్ ఆశించి ఒక రకంగా ఇబ్బంది గురించడమే కాకుండా ఏకంగా ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పూర్తి నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకు టికెట్ ఆశించడం అనేది చాలా చెడు, ఒక రకంగా ఆయన చెడుని కొని తెరుచుకున్నారు. ఈ మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక దళిత ద్రోహిగా అభివర్ణిస్తూనే కడియం శ్రీహరి విషయంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా మందకృష్ణ మాదిగ ఆరోపణ చేయడం జరిగింది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఈ యొక్క మాదిగ వర్సెస్ మాల అనే ఒక అంశం
ఎంత మేర ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవైపు మాదిగా సామాజిక వర్గం నుంచి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిగా నుంచి ఆయన అధ్యక్షుడు వహిస్తున్నప్పటికీ మందకృష్ణ మాదిగా మాట్లాడినప్పటికీ ఆయనను బీజేపీయే ప్రోద్బలం బీజేపీ అని కొంత మాపై నెట్టే ప్రయత్నం చేస్తోంది, బీజేపీ అనే బ్యాక్ ఎండ్ గా ఉందనే ఒక ఆరోపణ కూడా ఆయన ఎదుర్కొంటారు. మరోవైపు ఆయన విషయంలో సైతం ఇదే శ్రీహరి కడియం కావ్య మీద ఎటువంటి ఆరోపణలు చేశారో ఆ ఆరోపణ దృష్ట్యా నేరుగా బీజేపీ పార్టీని అడుగుతుందట. ఇంటర్నల్ గా మనకున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ మందకృష్ణ మాదిగని బీజేపీ పార్టీ అధిష్టానం కూడా కోరుతుందట. ఏకంగా వరంగల్ పార్లమెంటు నుంచి మీరు ఎందుకు పోటీ చేయకూడదు, నేరుగా వచ్చి అక్కడ పోటీ చేయండి, ఆరు రమేష్ ని మేము అవసరమైతే వేరే రకంగా అలాట్ చేస్తాం, మీరు వచ్చి నేరుగా అక్కడ పోటీ చేయాలి, కడియం శ్రీహరి కడియం కావ్య మీద మీరు పైచేయి సాధిస్తారు, మీ యొక్క సామాజిక వర్గానికి మీకు మద్దతుగా మేము నిలుస్తామంటూ కూడా బీజేపీ ఆఫర్ చేస్తున్నట్టు. కానీ ఈ ఆఫర్కి సంబంధించిన ప్రత్యక్ష రాజకీయాల్లోకి మందకృష్ణ మాదిగా రావడం చాలా తక్కువ కాబట్టి నేను రానని కూడా నిరాకరిస్తున్నాడు. చూద్దాం రాను రోజు ఏం జరుగుతుపోతుందని మాత్రం. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీలో అయితే మాలా వర్సెస్ మాదిగా అనే ఒక అంతర్గత యుద్ధం అయితే కొనసాగుతుంది. అది అంతర్గతంగా జరుగుతున్నప్పటికీ బహిరంగ పరచకపోయినప్పటికీ చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మందకృష్ణ మాదిగ రూపంలో యొక్క యుద్ధం అయితే కొనసాగే అవకాశం అయితే చూద్దాం మరి ఏం జరగబోతున్నది మాత్రం. సో ఓవరాల్ ఇది కాంగ్రెస్ పార్టీలో డిషుమ్ మాలా వర్సెస్ మాదిగా అనే అంశం.